హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ప్రస్తుతం తెలంగాణలో యూరియా కొరత చాలా తీవ్రంగా ఉంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం మధ్య ఒక రకంగా యూరియా విషయంలో యుద్ధమే జరుగుతుంది. కేంద్రం యూరియాను సరఫరా చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తూ ఉంటే, మేము సరిపడా యూరియాను సరఫరా చేశామని, కానీ రాష్ట్రంలో కొంతమంది దళారులు వాటిని దాచిపెట్టారని, దీనివల్లే యూరియా కొరత ఏర్పడుతుంది అని ఇటు బీజేపీ ఆరోపిస్తుంది. వీరిద్దరి మధ్యలో రైతులు మాత్రం తీవ్రంగా నలిగిపోతూ ఉన్నారు. వ్యవసాయ కేంద్రాల దగ్గర రోజుల తరబడి పడిగాపులు కాస్తూ ఉన్న పరిస్థితి ఏర్పడుతోంది. పండుగని కూడా చూడకుండా, లేదంటే వర్షం వస్తుంది అని కూడా పట్టించుకోకుండా యూరియా కోసం బారులు తిరుగుతున్న పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. మరి తెలంగాణలోనే కాదు, యావత్ దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఇటువంటి పరిస్థితే మనందరికీ ఎదురవుతుంది. అయితే ఈ విధమైన పరిస్థితికి మెయిన్ రీజన్స్ ఏమిటి, దీన్ని అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం. సో మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, మన దేశంలో యూరియా కొరత ఉన్న మాట వాస్తవమే. దీని అంతటికీ మెయిన్ రీజన్ చైనా అండ్ రష్యాపై మనం ఎక్కువగా యూరియా విషయంలో డిపెండ్ అవుతూ వస్తూ ఉన్నాం. చైనా గురించి మనందరికీ తెలుసు. మనకు అవసరమైన సమయంలో ఆ దేశం కృత్రిమ కొరత సృష్టిస్తూ ఉంటుంది. మా దగ్గర యూరియా లేదు, మీకు ఎక్స్పోర్ట్ చేయలేము అని చెబుతూ ఉంటుంది. దీనివల్ల మన దేశంలో ఇటువంటి కొరత అనేది ఏర్పడుతూ ఉంది. గతంలో మినరల్స్ విషయంలో కూడా చైనా ఇలానే చేసింది, ఇప్పుడు యూరియా విషయంలో ఇలానే చేస్తుంది. అటు రష్యాలో కూడా యుద్ధం జరుగుతున్న సందర్భంగా యూరియాను మనకు కావాల్సినంతగా ఎక్స్పోర్ట్ చేయడంలో విఫలమవుతుంది. ఇదే సమయంలో రామగుండం లాంటి ప్లాంట్లలో యూరియా విషయంలో కాస్త ప్రొడక్షన్ అనేది తగ్గుముఖం పట్టడంతో, అంటే కొన్ని టెక్నికల్ కారణాల వల్ల ప్రొడక్షన్ అనేది తగ్గుతూ ఉండటంతో మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో యూరియా కొరత అనేది ఏర్పడుతుంది. దీనివల్లే మన రైతులకు సరైన సమయంలో యూరియా అనేది అందడం లేదు. అయితే మనందరం ఒక్కసారి గమనిస్తే, తెలంగాణలో ఉన్నంతగా యూరియా కొరత పరిస్థితి ఏపీలో మాత్రం లేదు. ఎందుకంటే మన దేశంలో ఎకరానికి సగటు యూరియా యూసేజ్కు అంటే తెలంగాణ కాస్తంత ఎక్కువగానే ఉంది. దీనివల్లే తెలంగాణలో యూరియా కన్జంప్షన్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల రైతులకు అవసరమైనంత ఎక్కువగా యూరియా దొరకడం లేదు. అటు ఏపీలో మాత్రం ఈ పరిస్థితి కాస్త యావరేజ్కు సరిగ్గా సమానంగానే ఉంది. దీనివల్లే ఏపీలో యూరియా కొరత కాస్తంత తక్కువగానే ఉంది. మరి ఈ విషయంపై కేంద్రం ఏం చేయాలి అనే విషయాన్ని గురించి తెలుసుకుంటే, మొదటగా మనం యూరియాపై ఇతర దేశాలపై డిపెండెన్సీ, అంటే పూర్తి డిపెండెన్సీని తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చైనాపై లేదంటే రష్యాపై మాత్రమే మనం డిపెండెన్సీ అవుతూ ఉంటే, ఆ రెండు దేశాలు కనుక మనల్ని ఇబ్బంది పెట్టాలని అనుకుంటే ఖచ్చితంగా ఈ యూరియాను ఆపివేయడం వల్ల మన దేశాన్ని ఇబ్బంది పెట్టే దిశగా ఆ దేశాలు ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. ఇప్పటి వరకు మనం ఈ రెండు దేశాలపైన ఆధారపడి ఉన్నాం. కానీ రీసెంట్గా ఈ యూరియా కొరత ఏర్పడటం వల్ల కేంద్ర ప్రభుత్వం ఈ యూరియా విషయంలో ఇతర దేశాలపై, అంటే సౌదీ ఇటువంటి దేశాలతో చర్చలు జరుపుతూనే ఉన్నాయి. అంతేకాకుండా మన దేశంలో ఇప్పుడు టెక్నికల్ కారణాలతో ప్రొడక్షన్ నిలిచిపోయిన కొన్ని ప్లాంట్లలో కూడా మళ్ళీ తిరిగి పునరుద్ధరించే పనుల్లో పడుతూ ఉన్నాయి. అయితే ఇది చాలా తక్కువ టర్మ్లోనే, అంటే తక్కువ టర్మ్లో చేయాల్సిన పని మాత్రమే ఇది. లాంగ్ టర్మ్లో ఇంకా చేయాల్సింది చాలా ఉంది అనే విషయాన్ని కేంద్రం ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం సౌదీ అండ్ ఇతర దేశాలు, ఆఫ్రికా దేశాలు ఇటువంటి దేశాలతో మనం చర్చలు జరపడం వల్ల యూరియాపై ఒకే దేశంపై పడుతున్న డిపెండెన్సీని చాలా వరకు తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇలా చేయడం వల్ల ఏ దేశం మనల్ని ఇబ్బంది పెట్టినా ఇతర దేశాల నుంచి మనం యూరియాను దిగుమతి చేసుకునేందుకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి మన దేశంలో రైతులకు సరైన సమయంలో యూరియాను అందించడంలో మనం సక్సెస్ అవుతాము. అంతేకాకుండా లాంగ్ టర్మ్లో, అంటే ఇప్పుడు మనం షార్ట్ టర్మ్ ఇది జస్ట్ ఒక 10 ఏళ్ల వరకు మాత్రమే ఈ విధంగా పెట్టుకోవాలి. కానీ లాంగ్ టర్మ్లో చేంజెస్ చాలా చేయాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం వీలైనంత ఎక్కువగా సేంద్రియ వ్యవసాయాన్ని పెంపొందించాలి. మన దేశంలో పూర్తి స్థాయిలో 100% సేంద్రియ వ్యవసాయం ఒక్క సిక్కింలో మాత్రమే జరుగుతుంది. అంటే అక్కడ ఎటువంటి రసాయనాలను కానీ, యూరియా ఎరువులను ఇటువంటి వాటిని అస్సలు ఉపయోగించడం లేదు. కేవలం సేంద్రియ ఎరువులను మాత్రమే అక్కడ ఉపయోగిస్తున్నారు. వ్యవసాయ పద్ధతులు మొత్తం పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లో జరుగుతున్నాయి. అందుకే సిక్కింలో ఇటువంటి పరిస్థితి అస్సలు రావడం లేదు. కానీ మనం ఎక్కువగా చూసుకుంటే అటు పంజాబ్ అండ్ తెలంగాణలో మాత్రం
యూరియా సగటు ఉపయోగించాల్సిన దానికంటే చాలా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు. తెలంగాణలోనూ కాస్తంత తక్కువే అయినా కూడా పంజాబ్‌లో మాత్రం చాలా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు. ఆ రాష్ట్రంలో ప్రతి రైతు అమెరికాలో ఉన్న రైతు సంపాదించే డబ్బు కంటే మరీ ఎక్కువగానే సంపాదిస్తూ ఉన్నారు పంజాబ్‌లో. ఎందుకంటే ఆ రాష్ట్రానికి నీటి సరఫరా చాలా ఎక్కువగా ఉంది. అదే సమయంలో ఎరువులను ఇబ్బడి ముబ్బడిగా వాళ్ళు ఉపయోగిస్తూ ఉన్నారు. అంటే ఈ ఎరువులను ఎక్కువగా ఉపయోగించడం వల్ల తాత్కాలికంగా ఎక్కువ దిగుబడి సాధించవచ్చు కానీ దీర్ఘకాలికంగా భూసారం అనేది చాలా వరకు తగ్గిపోతుంది. దీనివల్ల పూర్తిగా భూమి పనికి రాకుండా అయిపోయే దశకు చేరుకుంటుంది. ఈ విషయాన్ని పంజాబ్ రైతులు గుర్తించడం లేదు. వాళ్ళు జస్ట్ ఇన్‌కమ్‌పై మాత్రమే దృష్టి సారించడంతో ఆ రాష్ట్రంలో చాలా ఎక్కువగా యూరియా అంటే కెమికల్స్‌ను ఉపయోగించడం స్టార్ట్ చేయడం వల్ల చాలా వరకు ఆ రాష్ట్రంలో క్యాన్సర్ వ్యాధులు అనేవి చాలా ఎక్కువగా సంభవిస్తూ ఉన్నాయి. ఏకంగా పంజాబ్‌లో గతంలో క్యాన్సర్ రైలు అనేటివి కూడా నడపబడుతూ ఉన్నాయి అంటే ఆ రైల్లో మొత్తం క్యాన్సర్ పేషెంట్లే ఉంటారు. ఈ రైలు రాజస్థాన్‌లోని బికనేర్‌లో ఉన్న క్యాన్సర్ హాస్పిటల్‌కు వెళ్తూ ఉంటుంది. ఆ హాస్పిటల్‌కు ఏకంగా ఒక రైలు నిండా పేషెంట్లు వెళ్తూ ఉన్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. డాక్టర్లు చెబుతున్న దాని ప్రకారం ఆ రాష్ట్రంలో తల్లి పాలు కూడా పూర్తిగా కంటామినేట్ అయిపోయాయి అని చాలామంది చెబుతూ ఉన్నారు. ఈ విధంగా ఎక్కువ రసాయనాలను వీటిని ఉపయోగించడం వల్ల అటు భూసారం తగ్గిపోవడమే కాకుండా ఇటు ప్రజలకు కూడా క్యాన్సర్ వంటి వ్యాధులు, భయానక వ్యాధులు చాలా ఎక్కువగా సంభవిస్తూ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటికీ ఒక సొల్యూషన్ దొరకాలి అంటే ఖచ్చితంగా మనం సేంద్రియ ఎరువులపై మాత్రమే ఆధారపడి బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే దీన్ని ఉన్నట్టుండి ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. గతంలో మనం శ్రీలంక ఆర్థికంగా కొలాప్స్ అయిపోవడాన్ని మనం చూసాం. అది ఎందుకు అయింది అంటే గతంలో ఉన్నట్టుండి అంటే ప్రపంచంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత ప్రపంచంలో ఈ ఎరువుల రేట్లు చాలా ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయాయి. దీనివల్ల శ్రీలంక గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది. అదేమిటంటే ప్రజలందరూ ఎటువంటి రసాయనాలను ఇంపోర్ట్ చేసుకునే రసాయనాలను ఉపయోగించకూడదు. కేవలం సేంద్రియ పద్ధతుల్లో మాత్రమే సాగు చేయాలి అని చెప్పడంతో ఉన్నట్టుండి అంటే అప్పటి వరకు రసాయన ఎరువులు ఉపయోగించిన రైతులు ఉన్నట్టుండి సేంద్రియ ఎరువులను ఎలా ఉపయోగించాలో తెలియక అంతేకాకుండా ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోవడం వల్ల సేంద్రియ ఎరువులు సకాలంలో దొరకకపోవడం వల్ల వ్యవసాయ ఉత్పత్తులు అనేవి చాలా వరకు పడిపోయాయి. దీంతో శ్రీలంక ఆర్థికంగా పతనమైపోయే దశకు చేరుకుంది. ఎలాగోలా మన ఇండియా హెల్ప్ చేసి ఆ శ్రీలంకను కాపాడింది. మన ఇండియాలో ఆ విధంగా జరగకుండా ఉండాలి అంటే దీన్ని ఉన్నట్టుండి అమలు చేయడం కాకుండా చాలా లాంగ్ టర్మ్‌లో అమలు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రభుత్వం కూడా కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం అమెరికా ఈ సేంద్రియ ఎరువుల ఉపయోగంలో కొన్ని పరిశోధనలను చేస్తూ ఉంది. అదేమిటంటే మనందరం వేరుశెనగ విత్తనాలను లేదంటే వేరుశెనగ చెట్టుని ఇలా పైకి తీసి చూస్తే వాటి వేర్లకు కొన్ని బుడిపెలు ఉంటాయి. ఆ బుడిపెల్లో రైజోమియం అనే బ్యాక్టీరియా ఉంటుంది. అది మొక్కకు నత్రజనిని అందించడంలో హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇటువంటి బ్యాక్టీరియాలు కొన్ని రకాలమైన బ్యాక్టీరియాలు మొక్కలకు ప్రకృతి పరంగా హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఈ విధంగా చాలా వరకు బ్యాక్టీరియాలను అమెరికా తన పేటెంట్ రైట్స్గా చూపించుకునే ప్రయత్నం చేస్తుంది. రైజోబియా, మైక్రోహైజల్ ఫంగై అండ్ ఫాస్ఫేట్ సొల్యూబిలైజింగ్ లాంటి బ్యాక్టీరియాలు మొక్కకు హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఇటువంటి వాటన్నిటిపై అమెరికా పరిశోధనలు చేసి ఈ బ్యాక్టీరియా మొక్కకు హెల్ప్ అవుతుంది అనే విధంగా మేము కనుక్కున్నాము. దీనిపై మాకు పేటెంట్ హక్కులు కావాలి. సో ఈ పేటెంట్ హక్కులు దక్కించుకున్నాక అమెరికా ఏం చేస్తుందంటే ఇటువంటి బ్యాక్టీరియాను పరిశ్రమల్లో ప్రొడక్షన్ చేసే విధంగా స్టార్ట్ చేసింది. ఆ తర్వాత ఆ బ్యాక్టీరియాను ప్రపంచానికి అమ్ముకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ విధంగా పేటెంట్ రైట్స్ ఉండటం వల్ల ఆ బ్యాక్టీరియాను ఇతర దేశాలు అమ్ముకోలేని పరిస్థితికి చేరుకుంటాయి. ఈ విషయంలో అమెరికా చాలా ముందు వరుసలో ఉంది. భవిష్యత్తులో ఇటువంటి బ్యాక్టీరియాలను ప్రపంచ దేశాలు ఏవి కూడా తయారు చేయకుండా అంటే ఒక జీవి ప్రకృతిలో తనంతట తానే పుట్టినా కూడా దాన్ని తానే కనుక్కున్నాను అనే విధంగా అమెరికా కలరింగ్ ఇస్తూ వాటిని ప్రపంచంలో అమ్ముకునేందుకు ఇప్పటి నుంచే ప్లాన్ వేస్తుంది. కానీ మన ఇండియాలో ఈ విధంగా జీవ సంబంధిత వస్తువులపై కానీ జీవులపై కానీ పేటెంట్ తీసుకోవడానికి మన ఇండియన్ చట్టాలు ఒప్పుకోవు. కాబట్టి మన ఇండియాలో ఈ విధమైన ఫెసిలిటీ లేదు. కానీ అమెరికా ఈ విషయంలో చాలా ముందుంది. కాబట్టి భవిష్యత్తులో ఈ సేంద్రియ ఎరువుల విషయంలో అమెరికా మరో అడుగు ముందుకు వేసే ఉంటుంది. మన ఇండియా ఇప్పటికైనా తేరుకోవాల్సిన అవసరం ఉంది.
ఈ యూరియా కష్టాలు లేదంటే రసాయనిక ఎరువుల కష్టాలు తీరాలి అంటే, అదేవిధంగా ప్రజల ఆరోగ్య పరిస్థితులు బాగుపడాలి అంటే ఇటువంటి జీవ సంబంధిత అంశాలపై కూడా పేటెంట్ తీసుకుని మనం కూడా అమెరికా లాగానే ఈ జీవ సంబంధిత బ్యాక్టీరియాలను పారిశ్రామికంగా ప్రొడ్యూస్ చేయడం ద్వారా ఈ యూరియా కొరతను, రసాయనిక ఎరువుల కొరతను తగ్గించుకునే ఆస్కారం ఏర్పడుతుంది. దీనివల్ల రైతులకు మేలు చేకూరడమే కాకుండా ఆహార ఉత్పత్తుల ధరలు తగ్గడమే కాకుండా మానవుల ఆరోగ్య పరిస్థితులు కూడా చాలా వరకు మెరుగుపడతాయి. సో తక్కువ టర్మ్లో ప్రస్తుతం మన ఇండియా ఇతర దేశాల నుంచి యూరియా కొనుగోలు విషయంలో చర్చలు జరుపుతూనే లాంగ్ టర్మ్లో ఇటువంటి విషయాలన్నిటిపై అంటే సేంద్రియ ఎరువులను ప్రోత్సహించడం నుంచి ఈ విధంగా జీవ సంబంధ బ్యాక్టీరియాలపై పేటెంట్ హక్కులు తీసుకునే విధంగా పలు కంపెనీలను ప్రోత్సహించడం, అందుకు అనుగుణంగా మన దేశంలోని చట్టాలను మార్చడం కూడా చేస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో మనం ఇప్పుడు రసాయనిక ఎరువులను ఉపయోగించి ఏ విధంగా అయితే దిగుబడి సాధిస్తూ ఉన్నామో భవిష్యత్తులో సేంద్రియ ఎరువులను ఉపయోగించి కూడా అంతే మొత్తంలో దిగుబడి సాధించి మన దేశాన్ని వ్యవసాయంలో కూడా సెల్ఫ్ సఫిషియెంట్గా ఉంచడంలో మన కేంద్ర ప్రభుత్వం పాత్ర పోషించినట్లు అవుతుంది. మరి ఈ ప్రాసెస్ను ఎంత వీలైతే అంత త్వరగా స్టార్ట్ చేయాలని మనందరం కోరుకుందాం. మన రైతులు బాగుపడాలి అని అందరం కోరుకుందాం. రైతులు బాగున్నప్పుడే మనందరం బాగుంటాం అన్నది అక్షర సత్యం. కాబట్టి వారి మేలును మనం ఎల్లప్పుడూ కోరుకుంటూనే ఉందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.